నా పేరు ఓట్ల సీను. ఏం చేస్తుంటారు? వ్యవసాయం టాటర్ దోలుతా 10th క్లాస్ చదివా. ఓకే, కనీసం ఇంటికి ఒక జాబ్ అన్నారు. ఇవాళ ఇంటికి జాబ్ రాలేమా? జాబ్ రాకపోతే నిరుద్యోగ భృతి అన్నారు, అదేనా? అందలా మా ఊర్లో. ఆహా. ఒక వ్యవసాయదారుడిగా రైతు రుణమాఫీలు అవుతున్నాయా లేదా? 3 విడతలు పడ్డాయి, 2 విడతలు వేస్తామంటున్నారు, ఇంకా వేయలేయి. బాబు గారి పరిపాలన విధానం ఎలా ఉంది 4.5 ఏళ్ళకి అంటే ఏం చెప్తారు? ఆయన మోడీ గారు అనుకున్న హామీలేమి ఇవ్వలేదు. మనకు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి న్యాయం చేస్తున్నా అనుకుంటున్నాం. కేంద్రం నిధులు ఇచ్చిందనేసి వార్తలను అయితే చూస్తున్నాం. మరి ఎక్కడిచ్చింది మనకు తెలియకుండా ఎక్కడిచ్చింది చెప్పమను. బాబు గారు ఏమో ఇవ్వలేదు అంటున్నారు. ఇవ్వాల ఇస్తే మనకి ఎందుకు వేరు రుణమాఫీ ఇవన్నీ ఎవరు ఇస్తానండి? మోడీ రుణమాఫీ వేస్తానండి, వేసిండు ఆయన వేయలే. చంద్రబాబు ఏదో ఆ తిప్పలాయన పడుతుండు, ఆడెక్కడ తిరుగుతుండు, కష్టపడుతుండు, చేస్తుండు. రెండుగా చీలిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్లారు చంద్రబాబు గారు? అయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు 300 బీఎఫ్ కార్డులు వచ్చినాయి తెలుగుదేశం గెలిచినాక. రోడ్లు అయితే 5-6 రోడ్లు వేసారు, కానీ ఇంకా మాకు ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ఊరికి. మాది 3,000 ఓటింగ్ మా ఊరు పంచాయతీ, ఏరాయపాలెం పంచాయతీ. ప్రధాన సమస్యలు మా ఊరు చాలా రోడ్లు అసలు వేయలే ఇప్పటికి. అంటే ప్రతి ఊర్లోని రోడ్లు వేస్తున్నారు, వీధి లైట్లు అంటున్నారు. మాకు నాయకుల పరిపాలన బాగాలే. నాయకులది 100% నాయకుల పరిపాలన బాగాలే మాకు. అంటే మధ్యవర్తులు అంటారా ఎమ్మెల్యే గారు? కాదు, ఎమ్మెల్యే అనకూడదు మనం, మధ్యవర్తి నాయకులదే, జనభూమి కమిటీ సభ్యులు నాయకులదే. వీళ్ళకి సంబంధం లేదు ఇక్కడ. ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు, అదేంది మంత్రి గారు బాగానే చేస్తుండు. ఆయన రాష్ట్రాన్ని చూసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నారు, అయినా పట్టించుకుంటుండు. కానీ ఇక్కడ గ్రూపులు వేరుపడి ఒకరికొకరికి పొందన బాక అభివృద్ధి చేయటం వల్ల మాకు జనసేన ప్రభావం ఉందా? ఉంటుంది. ఎంతవరకు ఉండొచ్చు, ఒక 15% ఉంటుంది అందుకే. అయితే ప్రధానంగా అయితే ఇద్దరి మధ్య వైసీపీ టీడీపీ మధ్య. వైసీపీ టీడీపీ ప్రజలు ఎక్కువగా దేని వైపు చూస్తున్నారంటే? ఇక్కడ జనసేన పోటీ చేస్తే వైఎస్ఆర్ గెలుతుంది, ఇక్కడ జనసేన చేయకపోతే తెలుగుదేశం గెలుతుంది. ఓకే, జనసేన మీద ఆధారపడి ఉన్నాయా? జనసేన మీద. రాష్ట్రం మొత్తంగా జనసేన ప్రభావం ఎంతలో ఉండొచ్చు? ఏ పార్టీకి నష్టం వాటిల్లొచ్చు? మా నియోజకవర్గం దర్శి నియోజకవర్గం జనసేన పోటీ చేస్తే వైఎస్ఆర్ గెలుతుంది. పోటీ చేయకపోతే ఖచ్చితంగా 100% టీడీపీ గెలుతుంది. ఓకే, ఏపీలో హంగ్ అనేది వస్తుందా? హంగేం రాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి, కొన్ని అవకాశాలు ఆయనకు ఉన్నాయి. వాళ్ళ అన్న పెడితేనే 18 సీట్లు గెలిచిండు, ఈయన ఎట్ట గెలుస్తాడు? వాళ్ళ అన్నకంటే ఎక్కువ క్రేజింగ్ ఉంది దీనికి. మరి ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది పవన్ అవుతారు అంటున్నారు. అవన్నీ ఏదో అంటుంటారు, సరే అవన్నీ తర్వాత. ఏదైనా జగన్కి చంద్రబాబుకి పోటీ ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే రైతులకి ఏదో 2 లక్షలు రుణమాఫీ అంటున్నారు, ఒక విడత వేస్తాం అంటున్నారు. మాకు అదే కావాలనుకుంటున్నాం. బీజేపీ వద్దా? బీజేపీ ఏం చేసిరండి? వాళ్ళు రమ్మనూరులోకి ఎవరినో ఏం చేసిరు? రమ్మను రైతుల్లోకి వచ్చి మాట్లాడమని బీజేపీని. గిట్టుబాటు ధరలు రైతులకు లేవని వద్దంటున్నారా, లేదంటే వాళ్ళు చేసిన నోట్ల రద్దు? యాడ్డుకు పోతే 200 లంచం అడుగుతున్నారు. ఇదివరకు ఎంత సులభంగా అమ్ముకున్నారు రైతులు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు, ఒకళ్ళన్న వచ్చి పట్టించుకున్నారు రైతులు. ధాన్యం కొనకపోతే ఎవరికి 250 క్వింటాలు అయితే ఎంత లంచం ఇచ్చినా నాకు తెలుసు. ఫెడరల్ ఫ్రంట్ ఎత్తుంటాడు ఆయన, ఆడేదో చేసుకోమని ఏం చేస్తాడు ఆయన వచ్చి? ఏముంటుంది ఆయనది? ఏముండదు ఇక్కడ. కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఆయన ఇక్కడ పోటీ అన్నారు కదా ఏపీలో, చేసుకుంటే ఎవరికేమి ఆయన ఏది మా ఊళ్ళో అయితే లేరు. మా పంచాయతీ, మా నియోజకవర్గం అయితే. మా నియోజకవర్గం ఎవరో మనకు తెలుసు అండి. మా నియోజకవర్గంలో ఆయనకైతే సపోర్ట్ లేదు. ఆయన అయితే మీడియా ముఖంగా మాట అన్నారంటే కనీసం ఊహైనా ఉందా మనకి? మాకు లేదు. కేసీఆర్ ఊహే లేదు. ఎక్కడికి వచ్చి తిడతారు, కొడతారు కూడా ఏమడబడి. ఇక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేసేది ఉందా ఏపీలో? కేసీఆర్ గారు చేస్తానట్టుగా గిఫ్ట్ ఇస్తానంటు చంద్రబాబుకి. ఇవ్వచ్చు, మనం ఏం చెప్పకూడదు. జగన్కి అంటుండగా. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జగన్కి ఇస్తాం అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ